జోకులు బానే వేస్తుంది. మనందర్నీ ఫూల్స్ ని చేసిన తర్వాత జోక్ వేయడం తనకు అలవాటైపోయింది వల్లభ. అమ్మా, నిన్నటి వరకు బానే ఉన్నారు, మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నారు అర్థం కావడం లేదు. మా మనసు మారలేదు. నీ పక్కన ఉండాల్సిన మనిషి, ఉన్న మనిషి మారిపోయారు నాన్నా. మా అక్క మా అక్కే కాదని ఇంతకు ముందు నేను పొరబడినట్టు తను కొత్తక్కే అని నిరూపించటానికి అత్తయ్య ఈ స్వాముల వారిని తీసుకొచ్చారంట. ఇంకెన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారమ్మా? ఈసారికి క్లారిటీ ఇప్పిస్తే మీరు అయోమయానికి గురవ్వరని నా ఉద్దేశం. చెప్తారుగా అఖండ స్వాముల వారు ఏమని? తను నైని కాదు అని. నేను నైనిని కాదు త్రినేత్రిని అని చాలాసార్లు నేనే చెప్పాను కదా, మీరే వినడం లేదు. తిలోత్తమ తనే ఒప్పుకున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని నమ్మించే విధంగా చేయడానికి ఏముంటుంది? స్వామి, ఇంతకు ముందు కూడా మీరిక్కడికొచ్చి ఇబ్బంది పడ్డ విషయం మర్చిపోకండి. నాకు ఏం జరిగినా పర్వాలేదు, కానీ ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా తనకిక్కడ స్థానం కల్పించారు. అఖండ స్వామి, మా వదినకి యాక్సిడెంట్ అయ్యి తనని తాను కొన్ని గంటల పాటు మర్చిపోతూ ఉంటుంది. గుర్తుకొచ్చాక మళ్ళీ మంచిగా అన్ని విషయాలు మాకే గుర్తు చేస్తుంది. చెల్లికి గుర్తుకొస్తే అప్పుడు వీళ్ళ సంగతి చెప్తుంది. కొంచెం ఓపిక పట్టండి. అయితే గుర్తొచ్చినప్పుడు అఖండ స్వామిని రమ్మందాం మమ్మీ. పదండి స్వామి. మూర్ఖుడా, తను నయని కాదని నేను చెబుతున్నా. మీరు సమయం వచ్చేదాకా వేచి చూస్తా అనడం మీ అమాయకత్వం.